ఇప్పుడు మీరు ఎక్కువ మోహన్ బాబు గారి సినిమాలకి రాశారు ఎందుకని? అక్కడ చిన్న విషయం ఉంది. మోహన్ బాబు గారు చిత్రాలని ఎక్కడైనా రిలీజ్ అవ్వగా చూసి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుని తన కింద ఉండే వాళ్ళందరితో చూపించి బాగుందనుకున్న సినిమాను మాత్రమే ఆయన కొని తీసేవారు. అంటే ముందుగానే ఆ సినిమా కొని తీసుకొచ్చేయడం కాదు, అది ఎలా ఉందనే దాని మీద చర్చ జరిగి వెళ్ళి కొని తీసుకొచ్చేవారు. చిత్రం సినిమా తర్వాత అన్ని సూపర్ హిట్లు అనుకున్న సినిమాలే మేము కొనుక్కున్నాం. వేలకాడి చాచి అంటే అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, అల్లుడు గారేమో చిత్రం, ఇలా కొన్నాం. ఈ సినిమాలు ఎలా ఉన్నాయనేటువంటిది అయిపోయిన తర్వాత దీని మీద కూర్చుంటారు. అయిపోయిన తర్వాత దీనికి మ్యూజిక్ ఎవరు చేస్తే బాగుంటుంది, మొట్టమొదటి మహాదేవన్ గారు అనుకున్నాం. అప్పుడు ఏమీ డిలే జరగలేదు. అక్కడ మూడో సినిమా రౌడీ గారి పెళ్ళం, దానికి బప్పిలేహరి గారిని పెట్టడం జరిగింది. అది సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి బప్పిలేహరి గారి దగ్గరే పెట్టుకుందాం మ్యూజిక్, ఆంధ్రాలో ఉండే మ్యూజిక్ అంతా ఒకలాగే ఉంటున్నది కదా, అది హిందీ అయితే బాగుంటుందని అప్పటికి చిరంజీవి గారి సినిమాలకు కూడా ఆయనే ఇస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ పెట్టినట్టు కూడా బప్పిలేహరి గారిని పెట్టడం అది ఒక వేడుకలా తయారైంది. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అలా చేస్తుండేవారు. ఈ సినిమాలన్నీ చేయడంలో నేను ముందుగా వెళ్ళి అక్కడికి హైదరాబాద్ వచ్చేవాళ్ళం. ఆయన ఇంట్లోనే సిట్టింగ్ వేసేవాడు. అప్పటికి ఇంకా వారు మోహన్ బాబు గారు ఇక్కడికి రాలా, ఫ్యామిలీ మాత్రం అక్కడే ఉన్నారు మెడ్రాస్లోనే. ఇక్కడ మాత్రం నెంబర్ 6 జూబ్లీ హిల్స్లో ఉండేవంటి ఇల్లు ఉండేది ఆయన. ఆ ఇంట్లోనే మమ్మల్ని పెట్టేవారు. మన బప్పిలేహరి గారిని కానీ, జాలాది గారు, నేను, రసరాజు తణుకు నుంచి వచ్చేవాడు. తణుకు నుంచి రసరాజు అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే అని రాశాడు. వాళ్ళని పెట్టేవారు. ఇప్పుడు మేము ట్యూన్ చేస్తున్నటువంటి ఆ వారం రోజులు ఇక్కడే ఉంటాం కదా, ఉన్న తర్వాత ఈ పాటలు పట్టుకుని ఒక కవి అక్కడికి వెళ్ళాలి. ఎవరైతే వాళ్ళు జాలాది గారు వీళ్ళందరికీ, ఆయనేమో అసలు ఇక్కడ ఉండట్లేదు, ఆయన ఉద్యోగం అక్కడ కదా. మన రసరాజు గారికి తణుకులో ఉద్యోగం, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండేవాడు. ఆయన ఉద్యోగంలో ఉండేవాడు. జాలాది గారికి ఏమో తక్కిన పిక్చర్లు ఉండేవి. నేను ట్యూషన్లు చెప్తూ అందరి దగ్గర ఉండేవాడు. అంతకు ముందే మీకు మోహన్ బాబు పరిచయం? బాగా పరిచయం ఉంది. ఎందుకంటే ఆత్రేయ గారి దగ్గర అసిస్టెంట్ చేస్తున్నప్పుడు ఆత్రేయ గారు అన్ని పాటలు రాయడానికి ఇక్కడికి వస్తుండేవారు కదా. ఆ పాటలకు వస్తున్నప్పుడు నేను బాగా పరిచయం అయ్యాను. అప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పమని రామాయణం, భారతం వాళ్ళకి తెలిసేలాగా మోహన్ బాబు పిల్లలకి ముగ్గురికి నేను చెప్పాను. ప్రత్యేకించి హిందీ కూడా నేర్పాను. ఆ రకంగా నాకు వారితో పరిచయం ఉండడం వల్ల నువ్వే వెళ్ళవయ్యా ఈ పాటలకి అక్కడ, ఎందుకంటే కొంచెం హిందీ టచ్ ఉంది కదా. బప్పిలేహరి వాళ్ళందరితో కూడా. అలాగే ఇస్మాయిల్ దర్బార్ గారిని కూడా పెట్టుకున్నారు విష్ణు సినిమా. దానిలో కూడా నేను 4 పాటలు రాశాను. ఇలా పాటలు ఎక్కువ రావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే అక్కడ ఈ అనువాద చిత్రాలన్నీ కూడా రమారమి అన్ని కొన్న చిత్రాలే కాబట్టి అవి అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేసి అక్కడ ఉన్నప్పుడు కూడా ఉండి ఇక్కడికి వచ్చి ఎవరి పాటలు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. నేను 2 పాటలే రాసేవాడిని, అందరికీ పాటలు ఇచ్చేసేవాళ్ళం. మళ్ళీ ఈ పాటలన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళే అంటే మళ్ళీ ఒకటి కావాలి, దానికి కూడా నేనే ఉండేవాడిని. అక్కడ బాంబే మళ్ళీ 2 సార్లు వెళ్ళేవాడు. మోహన్ బాబు గారు తర్వాత ఫ్లైట్లో వచ్చేవారు. ముందు నేను తీసుకెళ్ళి ఈ పాటలకి ఇలా రాసుకున్నామని వాళ్ళతో సిట్టింగ్లో కూర్చొని పాటలన్నీ ఓకే అయిపోయాయి అనుకున్నప్పుడు ఆయన ఫ్లైట్లో వచ్చేసి బాలు గారు అయితే బాలు గారు, చిత్ర అయితే చిత్ర అక్కడికే వచ్చి పాడేవారు. ట్రాక్ తీసినప్పుడు ఉన్నాం, మళ్ళీ ఇది కూడా. అలాగే పుణ్యభూమి నా దేశం అనే సినిమా తీసాం. అది క్రాంతివీర్. ఆ క్రాంతివీర్కి అక్కడికి వెళ్ళి ట్యూన్లు చేయించుకుని వచ్చినప్పుడు కూడా నేను ఉన్నాను. ఇక్కడ ట్యూన్లు చేయించుకున్న తర్వాత మళ్ళీ పాటలు తీసుకుని అది కూడా హిట్ అయిందో కొన్నారంటున్నారు. నానా పాటేకర్ కదా, నానా పాటేకర్. కాకపోతే ఏంటంటే మన తెలుగులో అలాంటి కథలు తక్కువ. అందులోనే మోహన్ బాబు గారికి అప్పుడు ఉన్న పేరు ఒక మాస్ హీరోగా మంచి పేరు ఉంది, అంతే కదా. అప్పుడు అంతేగాని ఇలా ఒక మంచం మీద కూర్చొని ఏదో వాళ్ళందరికీ సలహాలు ఇవ్వడం ఇలా చేస్తామంటే అది కాదు. కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని మోహన్ బాబు గారు చాలాసార్లు ఇలాగే, ఎందుకంటే కుంతిపుత్రుడు కానీ మోహన్ లాల్ యాక్ట్ చేసిన పాత్ర అంటే సినిమా జనరంజకంగా ఉండకపోవచ్చు, కానీ ఆ పాత్ర నేను చేయాలి. అలాంటి నోటబుల్ క్యారెక్టర్స్. మీ పాటల్ని జేసుదాస్ పాడటం వల్ల అంత ఎలివేషన్ వచ్చింది కదా. నిజమే అది. ఎందుకంటే పాట మామూలుగా ఉంటుంది, ఆ పాట యొక్క ఆర్ద్రత ఆ వాయిస్లో పలుకుతుంది. జేసుదాస్ గారు భాష తెలిసి కూడా పాడలేదు కదా. భాష తెలిసి కూడా పాడలేదు. మేమందరం చెప్పి పాడించుకొని ఇలా ఉండాలి అని చెప్పుకోవడం. కానీ ఆయనకి పాట తెలుసు, తెలుగు భాష వచ్చు, కానీ ఆ లోపల ఇన్నర్ అంత రాదు. ఆయన ఇప్పుడు మోహన్ బాబు గారి దగ్గరుండి ముద్దబంతి నవ్వులో మూగపత్ర గంటన్నర పాడించాడు దగ్గరుండి, ఎన్నో పెయిన్స్ తీసుకుని. చివరికి వెళ్ళి నువ్వేమైనా బాధపడ్డావా అని జేసుదాస్ గారిని అడిగితే ఆయన నవ్వి ఏమన్నాడంటే, ఇప్పుడు ఇలా వచ్చి అడగడం నాకు పెయిన్గా ఉందన్న.
మీరు గంటన్నర పని చేయించినందుకు నాకు బాధపడలేదు, ఎందుకంటే అది రావాల్సిన పాట. అందులోనూ యావదాస్తి అమ్మేసి ఆయన దాని మీదే పెట్టి సినిమా తీశారు అల్లుడు గారు. దేవరహస్యం అది. అంత సినిమా మీద వచ్చిన డబ్బుని సినిమాకే ఉపయోగించాలని ఒక కంకణం కట్టుకున్న వ్యక్తి, తను హీరో అవ్వాలని చెప్పని ఆ డబ్బునంతటిని వెచ్చించిన వ్యక్తి ఒక్క మోహన్ బాబు గారు. యావదాస్తిని ఒక పణం కింద పెట్టి, అప్పటికే రాఘవేంద్రరావు గారు కూడా పిక్చర్లు తగ్గాయి, అందుకని రాఘవేంద్రరావు గారిని సహాయం చేయమంటే అసలు ఎవరో ఫ్లైట్ ఎక్కద్దు, ట్రైన్లోనే వెళదాం అన్నారు రాఘవేంద్రరావు గారు. మా పక్కనే కూర్చొని ప్రయాణం చేశారు. ఫస్ట్ క్లాస్ తీస్తాను అగ్రజ అని చెప్పని ఈయన ప్రాధేయపడిన, వద్దు మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి, గురుచరణ్ గారు పక్కన ఉండి మనం ప్రయాణం చేస్తాం, తప్పేంటి అన్నాడు ఆయన రాఘవేంద్రరావు గారు. అలా అందరూ కలిసి వచ్చి ఒక 60-70 లక్షల లోపునే సినిమా తీశారు. తర్వాత ఎన్ని కోట్లకి తీశారు, అది పెద్ద హిట్, అసలు పెద్ద హిట్. ఆ తర్వాత మ్యూజిక్కే 70 లక్షల రూపాయలకి చేశారు. ఇస్మాయిల్ దర్బార్ గారికి 80 లక్షలకి నేనే ఇచ్చాను, ఆయన నా చేతిలో నుంచి ఇప్పించారు. ఇస్మాయిల్ దర్బార్ గారికి 80 లక్షలు ఇచ్చాం. 80 లక్షల లోపే సినిమా తీసాం అల్లుడు గారు. దాని తర్వాత 80 లక్షలు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చాం. ఇది జీవితంలో గొప్ప గొప్ప మైలురాళ్ళు. మరి చిరంజీవి గారి సినిమాలకి రాసే అవకాశం రాలేదా? రాలేదు అంటే అక్కడ విషయం ఏంటంటే ఎవరి దానికి వాళ్ళకి సంబంధించినటువంటి రైటర్లు ఉన్నారండి. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ ఇవన్నీ తీస్తున్నప్పుడు నాకు ఆయనతో పరిచయం ఉంది బాగా, విజయబాపిరెడ్డి గారితో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.